కానీ కానీ ఒక రివ్యూవర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూవర్స్ అందరూ బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయరు, నేను చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఆ రివ్యూవర్ ఈ రివ్యూవర్ అట్లా చేశారంటారు. నేను ఆ పాయింట్ కాదు, నా పర్సెప్షన్ వేరే అంటాడు. నిజం అది, నా పర్సెప్షన్ నిజంగానే వేరే. అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు చేయడు బ్రో, ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అవన్నీ రివ్యూవర్కి అనవసరం. అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే, అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూవర్ సిస్టమ్ కూడా అదే. ఏం తప్పు పట్టను. నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో, ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అదే చెప్పింది అందరూ మీద. సో ఆ కంటెస్టెంట్స్కి మాత్రం నిజంగా అలా అనిపిస్తుంది. నేను కంటెస్టెంట్కి ఏమనుకుంటా, ఆ పాయింట్లో నెగిటివ్ చేశారా ఇల్లు, ఆ పాయింట్లో నేను అందుకు కదా, ఆ రీజన్ వేరే ఉంది కదా, దానివల్ల కదా నేను ఆ రోజు అట్లా చేసింది అని నాకు జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ అది వాళ్ళకి అనవసరం, చూసిందే చెప్తారు. చూసింది చెప్పడంలో తప్పేం లేదు, నేను అదే తప్పు పట్టను. వాళ్ళు మాట్లాడే చేశారని అన్నాను. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది బ్రో. ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో, వాళ్ళు చూపించింది చెప్పాలా. ఎక్కడొచ్చింది చెప్పమంటా, యాంకర్ రవి ఉన్నారు చూసారా. నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద, రివ్యూవర్స్ అందరి మీద పెట్టాడు, కానీ మీరు ఒక్కళ్ళు ఎందుకు సారీ చెప్పారు? అంటే యాంకర్ రవి అంటే భయపడ్డారా కేసు పెట్టిన వెంటనే? భయం ఏం కాదు బ్రో. ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇందాక చెప్పిందే, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని. మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు. ఎందుకు సారీ చెప్పడాలో, నువ్వేం తప్పు చేయలేదు కదా. వైఫ్ ఉంటుంది కదా బ్రో, మనం తక్కువ చేసుకొని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. నేనేమంటానంటే, మన ఫ్యామిలీ ఉంది బ్రో, ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేముంది సారీ చెప్తే. దట్టు నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవీంద్ర కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడం కానీ చేసినప్పుడు ఏమన్నారు, మా ఇంటి వాళ్ళు బాధపడ్డారు, మీరు కొన్ని మాటలకి అన్నారు. నేను ఏం అనింది ఏమిలే, బాధపడేంత మాట. కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తే అన్న సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా. తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది, మనం ఎండ్ చేద్దామంటే స్టోరీ పెట్టా. అంతకుమించి భయము గీమని కాదు, ఇక్కడతో ఎండ్ చేద్దాం, ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్తో ఎండ్ చేశా. కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్నారు చూసారా, ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు సారీ ఫీల్ అయ్యా, వెళ్ళొచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా. ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలా, కానీ నేనేం తప్పు చేసింది ఏమిలే రివ్యూస్లో. కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే, చిన్నది బ్రో, కొంచెం లెంత్ అయినా జనాలకు అర్థమైంది ఇది. అక్కడ ఏమైందంటే ఆ రోజు ఇష్యూ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే, ఆయనది ఒక టాస్క్లో టీషర్ట్లు వేసుకొని సన్నీ, యాంకర్ రవి, మానసు వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటా ఉండాలి స్విమ్మింగ్ పూల్కి. ఆ టాస్క్లో రవి యాంకర్ రవి అన్న సంచాలకు ఆయనకి లోపల ఏదో చెప్పాడంట బిగ్ బాస్ రూలు మార్చి, అది మనకు టెలికాస్ట్ చేయలే. అది మనకు రివ్యూవర్స్ రవి కావాలని సన్నీని ఓడించాలని ఇటు చేశాడు, కన్నింగ్ చేశారు అట్ట ఇట్ అనేసి రివ్యూ నెగిటివ్ చేసేసాం. కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా, ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో. ఈ నాయలకి ఏం తెలుసు అని లోపల అంత జరిగితే వీళ్ళు అంత మాట అంటారు నన్ను అనేసి ఆయన హట్ అయ్యిండు. అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ మాకు కాలింది, మేము ఆడు చూపించింది కదా చెప్పినమని. కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అంటే, నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది రెడ్డి అర్థమైందా అనగానే, బిగ్ బాస్ ఇది అర్థం కలదాం అనుకోండి, ఆ కంటైనర్లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రాది, అది మనం చూపిరు. మీకు అర్థమైంది నా పాయింట్? నువ్వు అడిగితే ఏదో చెప్తారైనా రిజల్యూషన్ చెప్తున్నా ఇట్లా చేయాలి చేయని, అది మనం చూపిరు. అప్పుడు 1 hour ఉండింది, 24/7 కూడా చూపిరు. కొన్ని 24/7 అసలు కన్ఫెషన్ అవుతుంది చూపిరు. అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా, నెగిటివ్ అనుకుంటారు. అది నాకు అక్కడికి అర్థమైంది. యాంకర్ రవి బ్రో కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫెషన్లో వీళ్ళకి అది తెలియదని. అప్పుడు అనిపించింది, ఓహో నిజమే మనకి చెప్పినట్టే. అక్కడ హౌస్లో అనిపించింది నిజమే కదా, ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుంటాడేమో, ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో, మనం తప్పుగా అనుకుంటామని. తప్పదు కదా, మనం చూసే చెప్తాం. బట్ ఎవరి యాంగిల్ వాళ్ళ బ్రో, వాళ్ళకి అలా బాధపడడం తప్పులేదు, మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పులేదు, జరిగిపోతూ ఉంటుంది. ఆదిరెడ్డికి పొలిటికల్ సపోర్ట్ ఉందా? హౌస్లో కూడా చాలాసార్లు విన్నాము, బయటకు వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని కొన్ని వీడియోస్లో చూసాను, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ట్వీట్ చేయడం. ఏం ట్వీట్ చేశాను? హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. అమ్మ నువ్వు కూడా పడుకున్నావు బ్రో, ఎంత కామెడీ అంటే రెడ్డి ఏమన్నా అదేమన్నా అదే బ్రో కావద్దు. నాకు ఏముందంటే, జనాలు కొంతమంది చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా. అంటే ఒకడికి ఒక అంటే ఆ రైట్ కూడా ఉంటుందా, ఒకటి విష్ చేయకూడదా, ముఖ్యమంత్రికి విష్ చేయకూడదా? స్టన్ అవుతావు. నీకు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా, నువ్వు స్క్రీన్ మీద వేయాల. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి నేను హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా. ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన అధికార పక్షంలో కూడా లేరు. మొన్నే లాస్ట్ ఇయర్ అనుకుంటా, సార్ హ్యాపీ బర్త్డే సార్ అని పెడితే చంద్రబాబు నాయుడు గారు నాకు రిప్లై ఇచ్చారు బ్లూటిక్ ఉండడం వల్ల. నా అదృష్టం కొద్దీ నేను మా ఊర్లో ఏనాడు పేపర్లు కూడా వేశారు.
మా విలేకరులు చేసి అమ్మ మీకు చంద్రబాబు గారు ఇచ్చారని టీడీపీ కూడా ఫోన్ చేశారు, మా ఆయన మా పెద్ద మీకు ఇచ్చారని. టీడీపీకి ట్వీట్ వేసినప్పుడు చంద్రబాబు గారికి జగన్కి సీఎం అయితే చేయమా బ్రో, జగన్ గారికి ఏమా. నాకు మొన్న జగన్ గారు హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా, పెడితే కింద నువ్వు కులపిచ్చిరా, నువ్వు వైసీపీ రాడరా. నేను అప్పుడు వెంటనే ఒరే చంద్రబాబు గారికి కూడా చెప్పినారు, ఆయన రిప్లై కూడా ఇచ్చారా. అలాంటి వాళ్ళకి రిప్లై ఏడిస్తాం, ఆ స్క్రీన్ షాట్ పెడతాం అనుకున్నా. ఇంక వదిలేసిన, ఇంక ఎక్స్ప్లెయిన్ చేసిన ఎన్నో బ్రో నీకు ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వేయండి. సో బేసిక్గా వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే మీకు కూడా ఆయన అంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయనన్నా ఆయన ఫ్యామిలీ అంటే మీరు ఎప్పుడు రెస్పెక్ట్గా చూస్తారు. లాస్ట్ టైం ఎప్పుడో ఒక పోస్ట్ చూసారు రాజశేఖర రెడ్డి గారి గురించి, ఒక పెద్ద ట్వీట్ చేశారు మీరు. ఆ ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు లేవురా పొలిటికల్ అన్ని తొక్కుతా ఉంటుంది, ఆ పొలిటిక్స్ మీద వాటి జోలికి పోదలుచుకోవట్లే. అంటే కొన్ని ట్వీట్స్ మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తాం బ్రో, దాని గురించి వచ్చేద్దాం బ్రో. అదేంటంటే దానికి ఒకటే రీజన్ బ్రో, నేను భయంకరంగా గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషికి. నాకు ఎంత హెల్ప్ చేస్తే ఇక్కడ పెట్టేసుకుంటాను, అంత గ్రాటిట్యూడ్ హార్ట్ఫుల్గా ఉంటా. ఎట్లా ఉంటారు, నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా పక్కన ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళందరికీ నేను బాగా చూసుకుంటాను ఉంటాను. నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు నా పక్క నుంచి ఇంతవరకు ఎవరు పోలా, అందరూ నాతోనే ఉంటారు. వాళ్ళ కెరీర్ సెటిల్ చేసే దాకా నేను చూసుకుంటాను, అంత గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషి మీద. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే భయంకరమైన ఇష్టం, హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా నాకు ఆయన తిట్టుకొని ఆయన ఏమన్నా అనుకొని ఆయన ఇట్లా ఎవరు ఏమన్నా నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం. ఎందుకంటే దీనికి కూడా రెడ్డి కాబట్టి అని వాళ్ళు అంటారు, ఇక వాళ్ళు అనుకునే వాళ్ళు నేను ఏం అనుకోలేను. నాకు ఎందుకు ఇష్టం అంటే మళ్ళీ పాయింట్ నా ఫ్యామిలీ, నా బ్యాక్గ్రౌండే. డిగ్రీ చదువుతూ ఉన్నాను బ్రో, డిగ్రీ చదువుతూ ఉంటే నేను మానేసాను, గాలి తిరుగుతూ ఉన్నప్పుడు థర్డ్ మానేసా డిగ్రీ. మా నాన్న వాళ్ళు బాధ, హోటల్లో నేను పని చేసుకున్నా, ఇంకా 1-2 months హోటల్లో పని చేసుకుంటా, అవి తుడుచుకుంటా ఉన్నా. ఆ టైంలో మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, నేను చదువు ఆపేసి మందులు కంపెనీలో పనిచేద్దామని. ఎంత దరిద్రం అంటే నేను ఎన్ని ఫేస్ చేసిన అంటే, పేపర్ మీద అప్పట్లో క్లాసిఫైడ్స్ అనేవి వస్తాయి, క్లాసిఫైడ్స్ ఈ ఏనాడు పేపర్లో, అంటే జాబులు పడే దాని మీద వస్తాయి అనమాట. జాబులు పలానా జాబ్ ఉంది, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఆ జాబులు చూసి అంటే ఇదే పెద్ద తోపు అనుకుంటున్నా, ఇంటర్మీడియట్ మీదే ఒక జాబ్ వస్తుందిలేని. ఆ జాబ్లో హైదరాబాద్లో ఒక మందుల కంపెనీలో మీరు పనిచేస్తే ఇంత ఇష్టమని వస్తే దానికి కాల్ చేస్తే రమ్మన్నారు. అడిగిన తర్వాత 1000 రూపాయలు కట్టించుకున్నాను, నన్ను జాబులు వేశారు బ్రో. అదేదో మందులు తయారు చేసే కంపెనీలు వేసి ఒక్కరిని చూసినట్టు చూస్తారు, అందరినీ పచ్చిబుద్ధులు చుట్టేది, మెడలు పట్టుకుని తోసేది, వర్క్ చేయమని. అలాంటి దగ్గర పనిచేసిన ఒకరోజు నైట్ పనిచేసి ఇంక ఎగురుకుండా భయపడి భయంకరంగా ఇంకా ఆ రోజుతో వెంటనే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ వరుగుడుపాడు వచ్చి అక్కడ చదువుకుంటా అని చెప్పాను. దానికి ముందు చదువుకోరా ఎంతమంది ఏం మనిషి డిగ్రీ థర్డ్ ఇయర్లో ఇంత డబ్బులు పెడితే అప్పుడు మానేసినంటే నేను చదవనని చెప్పిన. మళ్ళీ చదువుకోవడానికి చదువుతా అని చెప్పాను. నేను బీటెక్ చదువుతాను, డిగ్రీ చదవనని చెప్పిన. బీటెక్ చదువుతానంటే బీటెక్ చదవడానికి డబ్బులు ఎక్కడ వస్తాయి? 30,000 36,000 ఉండేది అప్పుడు. 4 సంవత్సరాలకి దాదాపు 1,50,000 అంటే మా దగ్గర అంత సీన్ లేదు అప్పుడు. అప్పులు కట్టుకున్నట్టుకు లేవు, అప్పులు ₹1 మా దగ్గర వచ్చేయే మాకు సరిపోతున్నాయి. మా అన్న పెళ్ళిళ్ళకైన అప్పులు, మా అక్క పెళ్ళికైన అప్పులు తీర్చడం సరిపోతుంది. అక్కడ బ్యాంకులో లోన్స్ అసలు అట్లానే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో బీటెక్ డబ్బులు పెట్టారు. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో నాకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే, అది అందరికీ వచ్చిందో లేదో నా అదృష్టం తెలియదు, నాకు దాని గురించి కూడా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కూడా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నాకు వచ్చింది, నేను ఎంసెట్ కూడా రాయాలి, అసలు సంబంధం లేదు. నాకు 8,000తో వచ్చింది బీటెక్. 8,000తో నా నియర్ బై కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తే 8,000 32,000 నా బీటెక్ అయిపోయింది. నాకు బీటెక్ చేసే సీనే లేదు. నేను డిగ్రీ జాయిన్ అయింది నాకు డబ్బు లేక, మళ్ళీ డిగ్రీ మానేసిన తర్వాత బీటెక్ జాయిన్ అయినా బ్రో. అందరు నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ బ్రో, నా దగ్గర డబ్బులు లేక డిగ్రీ జాయిన్ అయినా, నా పరిస్థితి బాగాలేక. అలాంటి వాడికి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయింది ఫ్రీగా 32,000. నాకు గ్రాటిట్యూడ్ ఉంది బ్రో. అది నీ డబ్బేరా, ఉడాలనాయాలా, నువ్వు ట్యాక్సులు కట్టట్లేదా, మీ వాళ్ళు నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు అనొచ్చు, నా డబ్బులే అయినా కూడా నాకు ఆయన నుంచి ఆ ఆపద టైంలో వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఇంకా పొలిటికల్గా ఆయన గెలవాలి ఈయన గెలవాలి అట్లాంటి ఏం లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే బీభత్సమైన గ్రాటిట్యూడ్, హెవీ గ్రాటిట్యూడ్. దానికి రీజన్ నేను చెప్పాను అంతే. సో ఈ యూట్యూబ్ రెవెన్యూస్ ఏంటి బ్రో? అంటే 39 లక్షలని ఒక స్టోరీ మంత్లీ పెడితే ఎన్ని కోట్లు? 12 నెలలకి నిజంగా 2 కోట్లు వస్తున్నాయా? 12 నెలలు కాదు బ్రో, నువ్వు కూడా ఎంత ఇట్టయితే నేనేం చెప్పాలా. నాకు వచ్చేది 3 నెలలు బ్రో. నాకు వచ్చిన నెల పేమెంట్ ఇదే అని చెప్పేసి ఒక వీడియో చూసాను నేను. ఒక నెలకి 39 లక్షలు వస్తుంటే మినిమం 30 లక్షలు వేసుకున్నా, సంవత్సరం అంతా అలాగే వస్తాయా? 3 నెలలే బ్రో. బిగ్ బాస్ రివ్యూ చేసి ఆ 3 నెలలు నా ఇంకా మా తర్వాత ఏముండదు, జీరో. ఆ 3 నెలలే వస్తుంది. ఆ 3 నెలలు ప్రతి నెల ఇట్లా వస్తుంది కదా. ఆ పర్టికులర్ మంత్ నాకు 39 లక్షలు వచ్చింది. మిగతా నెలలు కూడా
ఎంతో కొంత వచ్చింది, బాగా వచ్చింది రెవెన్యూ, నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ ఆ 39 లక్షలే చూస్తున్నారు. కానీ ఎంత స్ట్రగుల్ బిగ్ బాస్ రివ్యూస్ అంటే, ఆ షోని 1 hour చూసేదానికే చాలా మందికి ఏం చూస్తారు 1 hour అంటారు, 24 గంటలు చూస్తారు. 24 బ్రో చూసే జనాలకు కానీ ఎవరికైనా ఒకటే మాట, నువ్వు దేంటైనా సక్సెస్ అవ్వాలంటే బిగ్ బాస్లో ఫ్యాషన్ ఉండాలి. ఏది ఆ ప్యాషన్? డబ్బు సంపాదించాలి అనేదే ఉండాలా, దీంట్లో సక్సెస్ అవ్వాలనే ఉండాలా, నువ్వు ప్రమోట్ అవ్వాలి జాబులు అనేదైనా కసి ఎక్కువ ఉండాలి. ఆ కసి ఉంటే వచ్చేస్తుంది. బిగ్ బాస్ మీద బీభత్సమైన కసి నాకు. 24 గంటలు స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటా బ్రో, పాయింట్ ఏదైనా వస్తే రాసుకుంటా మొబైల్లో. ఇక అదే పని రోజంతా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చిన డబ్బులు ఊరికే రాలా. ఆ 39 లక్షల కంటే 10 కోట్ల ఎఫర్ట్స్ పెట్టినాడా, అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చినాయి. ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు కానీ, మా వైఫ్తో మాట్లాడలేదు, మా పాపతో స్పెండ్ చేయలేదు, మా నాన్నతో మాట్లాడేది లేదు, ఇంట్లోనే ఒక మూలలో కూర్చొని ఏసీలో కూర్చొని ఇంక నాన్ స్టాప్ రాసుకోండి. అంత స్ట్రగుల్ అయింది బ్రో ఊరికి రాలా. ఎంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకు ఉన్నంత నెగిటివిటీ ఎవరికి ఉండదు. నువ్వు ఏమీ చేయని పుణ్యానికి నేను అంటారు, నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పవు. అసలు ఒపీనియన్ చెప్పడం అనేది ఎవరికైనా రైట్ ఉంది. నువ్వు ఒపీనియన్ చెబితే నేను చెప్తారు. అమర్ని అంటావా అంటారు, ప్రశాంత్ అంటావా అంటారు, అందరూ అమర్కి పెయిడ్ అంటారు, ప్రశాంత్కి పెయిడ్ అంటారు, శివాజీకి పెయిడ్ అంటారు. ఒరే నాయన నాకు ఇంత డబ్బులు వచ్చిందని 39 లక్షలు వచ్చిందన్నా కూడా నన్ను పెయిడ్ అంటారు. అయితే 39 వస్తే ఎక్స్ట్రా వస్తే తీసుకో అని. ఒరే నాయన ఎక్స్ట్రా వస్తే ఎట్లా తీసుకుంటావు? ఇంత డబ్బులు వచ్చినప్పుడు 5,000 10,000కి కూడా ఆశపడతాడా? నేను ఇంకొక ఎక్స్ట్రా వీడియో చేసుకుంటే ఇంకా మళ్ళీ డబ్బులు వస్తాయి. సో అంత స్ట్రగుల్ ఉంటాయి బ్రో బిగ్ బాస్. హెవీ టఫ్ రివ్యూస్ చేయడం.